నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి పర్యటన. తూర్పుగోదావరి జిల్లా గోపాలపట్నం నియోజకవర్గం దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శ. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కావాలి, పొగాకు రైతులు నేను ఉద్ధరిస్తాను, వాళ్ళ తరపు నేను పోరాటం చేస్తాను అని చెప్పి ఆ పేరుతో సంకల్పించినటువంటి పర్యటన గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుని తీరాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే మిగతా వాటికి డిఫరెంట్గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే మనం చూడలేనివి, చూడకూడనివి, జీవితంలో చూడకూడదు అనుకునేటటువంటి అనేక అంశాలు అందుట్లో కనిపిస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే ఏ రాజకీయ నాయకుడు చెయ్యలేనివి, చేయటానికి సాహసించినటువంటి దుర్మార్గాలు, దృష్టాంతాలు అందుట్లో మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, చూపించాల్సిన విషయాలు కూడా చూపించాలి. కాబట్టి నేను ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదున్నా సరే నిష్పక్షపాతంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే అస్సలు మర్చిపోకండి. సరే, పొగాకు రైతుల గురించి మాట్లాడుతూ వాళ్ళకి సంఘీభావం అని చెప్పేసి ఈ యొక్క పర్యటన తలపెట్టారు. ఓకే, ఈ మధ్యకాలంలో జెన్జీ అనేటటువంటి పదాన్ని ఎక్కువగా తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. మా జంజీలు పోరాడతారు, మా తరపున పోరాడే వాళ్ళు మొత్తం జంజీలే, యువతే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నారు. నేను ఒక సీన్ చూపిస్తాను, సీన్ నెంబర్ 1 అన్నమాట మన వీడియోలో. ఈ సీన్ చూసిన తర్వాత వాళ్ళ జంజీలు ఎవరో, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ కథ ఏంటో, కమ్మమిషి ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. కొన్ని వరుస పెట్టి వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇదిగో ఈ ఫోటోతోటి ఒక్కసారి మీరు మొదలెడదాం. ఒకసారి చూడండి. ఒక కార్యకర్త జెండా పట్టుకొని భుజం మీద, ఇంకో చేత్తో బీరు బాటిల్ పట్టుకొని బీరు బాటిల్ తాగుతూ, ఇంకో చేత్తో భుజం మీద జెండా పట్టుకొని, ఆ జెండా మీద కూడా మేమంతా సిద్ధం. దేనికి సిద్ధం? మందు కొట్టడానికి, సభ్య సమాజం చూడగూడినటువంటి చిత్రాలు చూపించడానికి సిద్ధమా? అలాగే ఉంది. మరి ఎవరు ఫోటో క్లిక్ చేశారో నాకు తెలియదు, కానీ పాప మా పక్కన ఒక మహిళ కూడా ఉంది. మహిళ పాప ఆ కార్యకర్త లేదంటే దారిన పోయే మహిళ తెలియదు, కానీ మొత్తానికి ఈ ఫోటో చూసిన తర్వాత చాలామంది చిచ్చి అసలు ఇదేం పద్ధతి, ఇదేం పోకడా అని చెప్పేసి తిట్టనటువంటి వాళ్ళంటూ లేరు. చేతిలో పార్టీ జెండా, ఇంకో చేతు భుజం మీద పార్టీ జెండా, ఇంకో చేతిలో బీరు బాటిల్, బీరు తాగుతూ జెండా మోస్తూ వెళుతున్నటువంటి ఒక పార్టీ కార్యకర్తను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? వాళ్ళు అరాచక శక్తుల్లా కనిపిస్తారా, పార్టీ కార్యకర్తలు కనిపిస్తారా? ఇక అక్కడి నుంచి మొదలు పెడితే వైన్ షాపుల మీద దండయాత్రలాగా మొత్తం ఆ జెండాలతోటి, ఆ యొక్క బండ్లకు కట్టుకున్నటువంటి జెండాలు, ఇవన్నీ మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మేమంతా సిద్ధం అని చెప్పేసి కట్టుకున్నటువంటి జెండాలతోటి వైన్ షాపుల ముందు బారులు తీరిపోయి పెద్ద ఎత్తున దండయాత్ర చేసినట్టుగా మందు కొనటం. మరి ఆ నాయకుడు ఎవరిని ఇప్పించారో తెలియదు, కానీ మొత్తానికి ఆ మందును సేవిస్తూ, ఆ సురాపానం సేవిస్తూ చేసినటువంటి హంగామా ఒకసారి ఆ వైన్ షాపుల దగ్గర ఎలాంటి పరిస్థితుందో ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూశారు కదా సహజంగా రాజకీయ పార్టీల యొక్క కార్యకలాపాలు ఇలాంటి ప్రోగ్రాంలో ఉంటాయి. బిర్యానీ ప్యాకెట్లు, మందు ఉండవు, అందరూ శుద్ధపోసలని నేను చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఈ రకంగా పార్టీ జెండాలతోటి పోయి మరి మాకు అసలు ఎలాంటి సిగ్గు ఎగ్గు లేదు, బెరుకు భయం లేదు అనేటటువంటి రీతిలో వైన్ షాపుల మీద దండయాత్ర చేసి మందు బాటిల్ పట్టుకుంటూ, బీరు బాటిల్ పట్టుకుంటూ తిరగటం అయితే నభూతో నా భవిష్యత్. ఏ పార్టీ అది బహిరంగంగా చూపించుకోదు, సిగ్గుపడతారు. ఏదో చాటుకు మాటుగా దాని చాటును, దీని చాటును, చెడు చాటును, పొట్టు చాటును పోయి కాస్త మందు వేసుకుని వస్తారు తప్ప ఈ రకంగా నాకేంటి సిగ్గ అని చెప్పేసి ఒక పక్క వీడియోలు తీస్తున్నా సరే ఈ రకంగా ప్రవర్తన అయితే ఎక్కడా ఉండదు. ఇక సీన్ నెంబర్ 2కి వెళ్దాం. సీన్ నెంబర్ 1 అయితే మందు ప్రవాహం మా వసారాలో సారా ఏరులై పారుతుందనేటటువంటి రీతిలో మందు ప్రవాహం అయితే చూసాం కదా. ఇక సీన్ నెంబర్ 2కి వచ్చేసరికల్లా అబ్బో అసలు అది మామూలుగా ఉండదు, సెన్సేషన్ అనమాట. ఒకసారి చూడండి మీరు.
చూశారు కదా, ఆ గోలేంటి, ఆ కథ ఏంటి అంటే ఈ తాగిన తర్వాత మత్తు తలకెక్కితే నెక్స్ట్ జరిగే సీన్ అదే. జగన్మోహన్ రెడ్డి వాహనం నుంచి బయటకు రావటం ఏంటి, చుట్టూ జనాలు మోగటం ఏంటి సార్, అంతవరకు ఓకే. ఆడెవడో ఎదురు పక్క ఆ వెహికల్ మీద కూర్చొని షర్ట్ తిప్పేసి, ఏదో మనకి పబ్బుల్లో క్లబ్బుల్లో పాత సినిమాలు చూపిస్తారు స్ట్రిప్ డ్యాన్సులు అవి ఇవి ఉంటాయని చెప్పేసి అంటుంటారు కదా, ఆ టైపులో ఆ సొక్కా ఇప్పటం ఏంటి, అసలు ఆ సైకోలాగా ప్రవర్తించడం ఏంటి, ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి, షేక్ హ్యాండ్ అవ్వటం ఏంటి, ఈయన ఏదో షాక్ కొట్టినట్టుగా అలా షేక్ హ్యాండ్ ఇచ్చి అలా చేయి వెనక్కి తీసుకోగానే సంతోషంతో గెంతులేయటం ఏంటి, ఎగబట్టం ఏంటి, అసలు ఎటు పోతుంది, ఎక్కడికి పోతుంది? కార్యకర్తలు అలా ఇలా రోతగా ప్రవర్తిస్తారా? ఈ రకంగా రచ్చ చేస్తారు, ఈ రకంగా దుర్మార్గంగా సైకో చేష్టలు చేస్తారు అంటే ఆ పదం ఉపయోగించడానికి కూడా నిజంగా మనసు రావట్లే. కానీ ఆ ప్రవర్తన చూస్తుంటే నాయకుడు ఎదురుగా ఉన్నటువంటి వాహనం మీదకి ఎక్కేసి చొక్కా ఇప్పేసి చొక్కాని గాల్లోకి తిప్పేసి ఏదో గుండెలు బాధేసుకొని అరుపులు కేకలు ఏంటిది? ఎక్కడున్నాం మనం? అంటే సెకండ్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ సురాపానం, ఆ తర్వాత అది కిక్కెక్కిన తర్వాత జరిగేటటువంటి పరిస్థితి. ఇక ఈ రెండు కానట్టుగా లాస్ట్గా మూడో సీను, అబ్బో ఇంకా ఇది చాలా దుర్మార్గమైనటువంటి సీన్ అనమాట. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటటువంటి ఒక టిఫిన్ షాప్, ఒక టిఫిన్ సెంటర్ మీద పడ్డారండి వీళ్ళంతా కలిసి. ఒకసారి నేను అది వివరాలు కూడా ఫస్ట్ మీరు వీడియో చూడండి, వాళ్ళు ఏమంటున్నారో కూడా ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మిగతా వివరాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూశారు కదా, ఇది ఎక్కడ జరిగిందంటే ఈ టొబాకో బోర్డు సమీపంలో ఉన్నటువంటి ఒక మహిళలు నడుపుకుంటున్నారు. దివ్య అనే మహిళ ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకొని పాపం వాళ్ళు బ్రతికేడుస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ టిఫిన్ సెంటర్లోకి సొరబడి అక్కడ నానా హంగామా చేసి, అక్కడ ఫ్రిడ్జ్ పగలగొట్టి, అక్కడ మిక్సీ పాడు చేసి, అక్కడ చట్నీలు పారబోసి, అక్కడ టేబుళ్ళ బద్దలు కొట్టి, చెయ్యని అరాచకం ఉంటుంది. ఏకంగా పైకప్పెక్కి మరీ నృత్యాలు. పాపం ఆ మహిళ ఆ కర్ర తీసుకొని పొండి 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 అని చెప్పేసి పొడుస్తూ ఉంది. ఏం పని? వస్తే మీకు ఆకలి అయితే అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి టిఫిన్ చేయాలి, టిఫిన్ తినాలి, అంతే తప్ప ఆ దారిలో ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లోకి వెళ్ళటం ఏంటి, దాన్ని ధ్వంసం చేయటం ఏంటి, బద్దలు కొట్టడం ఏంటి? అసలు ఇది ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా న్యాయం? ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఒక రాజకీయ పార్టీ ర్యాలీ జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిరు వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, టీ బంకులు వీళ్ళందరికీ పండగ. ఎందుకంటే వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారు, శుభ్రంగా టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, మనకు 4 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆనందపడతారు. కానీ వీళ్ళ ర్యాలీలో మాత్రం ఆనందం కాదు, ఇంకా బాధ. వీళ్ళు టిఫిన్లు చేయకపోగా, డబ్బులు ఇవ్వకపోగా లోపలికి వచ్చేసి మొత్తం అసలు అంటే ఏంటిది? ఈ సైకోతనం ఏంటి? ఈ పిచ్చేంటి? ఈ పరాకాష్ట ఏంటి? అంటే మనం సీన్ 1లో చెప్పుకున్నట్టుగా మందుతో మొదలై ఆ తర్వాత అధినేత దగ్గర చిందుతో మధ్యలో కొనసాగి ఈ రకంగా విధ్వంసంతో ముగిసింది. పాపం బక్క ప్రాణులు, చిన్నవాళ్ళు, వాళ్ళ మీద ఏంటి ప్రతాపం? వాళ్ళ మీద ఎందుకు ప్రతాపం? అది ఏం మానసిక ఆనందం? సైకోతనం అంటారు, దీన్ని పిచ్చితనం అంటారు, సైకోతనం అంటారు, ఉన్మాదం అంటారు. మళ్ళీ ఇలాంటి ఉన్మాదుల్ని, ఇలాంటి ఉన్మాదాన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే, సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే దాని మీద కామెంట్లు. హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేసరి, హెలికాప్టర్ దగ్గరికి కార్యకర్తలు తోసుకుంటూ వచ్చారు, సెక్యూరిటీ ఏం ఏర్పాటు చేశారని చెప్పేసి ఒక పక్క వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ మా వాళ్ళు మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తుంటే లాఠీ చార్జ్ చేసి తరిమేస్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. ఇక మొన్న జరిగిన సంఘటన అయితే అది మరీ కొడాలి నాని అంటాడు. మరి అసలు అతను మనిషి జన్మ ఎందుకు ఎత్తాడో కూడా అర్థం కాదు. ఈ కామెంట్ విన్న తర్వాత నిజంగా నాకు డౌట్ వచ్చింది. ఆ లేడీకి ఎస్ఐ ఎందుకు వెళ్ళాలి అంతమంది మగాళ్ళ మధ్యకి? అంటే లేడీ ఎస్ఐ మగాళ్ళ మధ్యకి వెళ్ళి డ్యూటీ చేస్తే మీ ఇష్టం వచ్చినట్టుగా ఇది చేస్తారా? ఇష్టం వచ్చినట్టుగా అక్కడ పడితే అక్కడ తాకేస్తారా? ఇష్టం వచ్చినట్టుగా వేధిస్తారా? సరే కాసేపు లేడీ ఎస్ఐ కాదనుకుందాం, అక్కడ అధికారిని కాదనుకుందాం, ఒక సాధారణ మహిళ పొరపాటున అక్కడికి వెళ్ళి చిక్కుకుంది అనుకుందాం, మీ కార్యకర్తల మధ్యకి వెళ్ళి చిక్కుకుంది అనుకుందాం. ఏం చేసేవాళ్ళు? ఎస్ఐ కాబట్టి జస్ట్ తోపులాట టచ్చింగులతో వదిలిపెట్టారా? అదే సాధారణ మహిళ అయితే ఇంకేం చేసేవాళ్ళు?
అలాంటి దిక్కుమాల పనులకు కూడా ఈ దిక్కుమాల నేత అయినటువంటి కొడాలి నాని సమర్థింపులు. లేడీ ఎస్ఐకి ఏం పని, ఎందుకు వెళ్ళింది? లేడీ ఎస్ఐ ఆవిడ పోలీసు, 100 మంది కాదు 1000 మంది 1,00,000 మంది మగాళ్ళు ఉన్నా సరే ఒక బాధ్యత గల అధికారిని కాబట్టి డ్యూటీ చెయ్యాలి, చేస్తుంది. మీరు మాత్రం మహిళ కనపడితే అది పోలీస్ అయినా ఇంకొకరైనా పశువుల్లాగా మీద పడిపోతారా, రెచ్చిపోతారా? అలాంటి పశువులకి కళ్ళెం వెయ్యాలి, ముక్కుతాళ్ళు వెయ్యాలి, కళ్ళెం వెయ్యాలి. అలాంటి పశువుల్ని తీసుకెళ్లి బందల దొడ్లో కట్టేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కామెంట్ విన్న తర్వాత నిజంగా రాజకీయ నేతగా కొడాలి నాని ఇంకా ఆదరించేటటువంటి వాళ్ళు సిగ్గుపడాలి. లేడీ ఎస్ఐ ఎందుకు వెళ్ళిందా? ఏం మాట? అదే మామూలు మహిళ అయితే ఇంకేమన్నా చేసేవాడు అని చెప్పేసి ఎందుకు వెళ్ళాలి, మహిళ ఎందుకు రావాలి, అంతమంది మగాళ్ళ మధ్యకి వస్తే ఇలాగే చేస్తామని చెప్పేసి సమర్థించుకుంటాడా? సిగ్గుండాలి. ఇక ఈ వీడియోలో ఫైనల్ కంక్లూజన్ ఏంటయ్యా అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అనేటటువంటి అంశం మీద పొగాకు రైతులు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు కడగండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. దీనికి సంబంధించినటువంటి ఒక వివరాలు లెక్కలు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఈ సైకో బ్యాచ్ ఈ వ్యవహారం ఈ కథ కాసేపు పక్కన పెడితే, ఈ వీడియోలో ఉన్నటువంటి భార్యాభర్త పాపం రాజమండ్రి నుంచి జన సమీకరణ చేస్తే రాజమండ్రి నుంచి వచ్చారంట వీళ్ళు. అది పాపం బైక్ వేసుకొని. ఆవిడ అక్కడ పాపం స్పృహ తప్పి పడిపోతే ఆదుకునే దిక్కే లేదు, నాదుడే లేనటువంటి పరిస్థితి. ఒకసారి ఆ చిన్న క్లిప్ కూడా మీరు చూడండి. జనాల్లో ఎక్కడికైనా డిస్పోజ్ అయిపోతుందండి. మా ఊరి వాళ్ళకి చేస్తే కొంచెం ఎదురు ఉన్నారంటే వస్తుంది. ఎవరి ద్వారా వచ్చారు మీరు? మీ చూశారు కదా ఎట్లుంటుంది వ్యవహారం. ఎక్కడ గోపాలపట్నం నియోజకవర్గం, ఎక్కడ రాజమండ్రి, అక్కడి నుంచి తీసుకొచ్చారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆయన తీసుకొచ్చాడంట. మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, ఇలా వదిలేశాడు, స్పృహ తప్పి పడిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సరే, ఇక మనం లెక్కల విషయానికి వచ్చినట్టయితే, పొగాకు అనేది ఈ సంవత్సరం విపరీతంగా ఉత్పత్తి అయింది. అవునన్నా కాదన్నా సరే వాస్తవం ఇది. గతంతో పోల్చుకుంటే దాదాపుగా 54% ఎక్కువ ఉత్పత్తి అయింది. సాధారణంగానే ఉత్పత్తి ఎక్కువైతే ధరలు తగ్గుతాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి హయాంతో పోల్చుకుంటే ఇంకా ధరలు బాగానే ఉన్నాయి. ఒక్కసారి నేను లెక్కలు చెప్తాను, ఒకసారి మీరు వినండి. 2019 జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని కేజీ 142 రూపాయలు, 20లో 140 రూపాయలు, 21లో 121 రూపాయలు, 22లో 192 రూపాయలు, 23కి వచ్చేసరికల్లా 248 రూపాయలు. ఇక అక్కడి నుంచి 24 కూటమి వచ్చేసరికల్లా 326 రూపాయలకు వెళ్ళింది. 248 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే వాళ్ళు ఉన్న ధర గతంతో పోలిస్తే 326 రూపాయలకి కూటమి వచ్చిన తర్వాత ఎగబాకింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ధర తగ్గింది గతంతో పోల్చుకుంటే, అయినా సరే 300 రూపాయల దగ్గర కొనసాగింది. ఈ సంవత్సరం 275 చిల్లర ఉన్నట్టుగా అయితే వార్తలు ఉంటాయి. 275 ముందు 300కి వెళ్ళినా సరే ఆ రేంజ్లో ఆగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే విపరీతంగా ఉత్పత్తి అయినటువంటి మాట అయితే వాస్తవం. జగన్మోహన్ రెడ్డి హయాంతో పోల్చుకున్నట్టయితే దాదాపు 1,00,000 టన్నులు, దాదాపుగా అంటే 1,55,000 టన్నుల పైచులకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో దిగిపోయే టయానికుంటే, అది కూటమి వచ్చిన తర్వాత 2,40,000 టన్నులకు చేరుకుంది. అంటే దాదాపుగా 1,00,000 టన్నుల వరకు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది, గతంతో పోల్చుకుంటే ఎక్కువ పర్సెంట్ పెరుగుతోంది. మరి ఆ లెక్కను చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు మెరుగ్గా ఉన్నట్టే లెక్క. 326 రూపాయల దగ్గర కూటమి ప్రభుత్వంలో స్టార్ట్ అయింది. మరి ఎక్కడ అన్యాయం జరిగిపోయినట్టు, ఎక్కడ దుర్మార్గం జరిగినట్టు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం కన్నా ఇంకా బెటర్గానే ఉంది కదా. పైగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఆ రోజుల్లో 124 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయితే, ఈయన కేవలం 11.8 మిలియన్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఎక్కడ 124 టన్నులు, ఎక్కడ 11 మిలియన్ టన్నులు? దీనికి అసలు ఏమైనా పొంతం ఉందా? మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు, సంఘీభావం అంటారు, రైతులకు ఇది అంటారు. ఆ తర్వాత సంవత్సరం 2019 తర్వాత సంవత్సరంలో 128 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయితే, మిలియన్ కిలోలు, టన్నులు కాదు కిలోలు ఉత్పత్తి అయితే,
1 కిలో కూడా కొనటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ధర కేవలం 123 రూపాయలు మాత్రమే హైయెస్ట్ నడిచినటువంటి పరిస్థితి. 11 టన్నులు కొనది ఎక్కడా, అసలు కొనంది ఎక్కడా, 123 రూపాయలు ఎక్కడ, 336 రూపాయలు, 326 రూపాయలు, ఇది ఎక్కడ? అంటే ఈ రకంగా సో ఈ సంవత్సరం కూడా 131 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యం బోర్డు పెట్టుకుంటే 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయింది. అంటే ఎంత తేడా? 131 మిలియన్ కిలోలు మాకు కావాలి అని చెప్పేసి బోర్డు ప్రకటిస్తే దానికి దాదాపుగా డబుల్ ఉత్పత్తి అవ్వటం అనేది మరి ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? సో ఈ రకంగా ఉత్పత్తి అవుతుంది కాబట్టే ధరలు తగ్గుతున్నాయి. పైగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలు, కేజీకి 10 రూపాయల చొప్పున కనీస ధర మనం ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో 10 రూపాయల చొప్పున ఎక్స్ట్రాగా ఇస్తున్నటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు అచ్చంగా దీనికోసం 100 మిలియన్ టన్నులకి మేము ఆదుకుంటామని చెప్పేసి 100 కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలో ఈ కేటాయింపులు లేవే. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం పొగాకు బేరన్కు 50,000 రూపాయల వడ్డీ లేని రుణం కూడా ఇస్తోంది. మరి ఇన్ని ఒక పక్క వడ్డీ లేని రుణాలు, ఇంకో పక్క 10 రూపాయల చొప్పున 100 కోట్ల రూపాయలు అచ్చంగా ఈ నిధిని ఏర్పాటు చేయటం, ఈ రకంగా అంచనాకి మించి ఉత్పత్తి అవటం వల్ల కొంత ఒడిదుడుకులు ఇవన్నీ కనిపిస్తున్నా సరే ఇంకా ఏదో అయిపోయింది, కిలోకి 400 వచ్చేది, టన్నుకు 4,000 వచ్చేది అని చెప్పేసి ఫైన్ రకం పొగాకు, అది లిమిటెడ్గా వచ్చేటటువంటి ఫైన్ రకం పొగాకు రేట్లు ఇక్కడ మామూలు దానికి అప్లై చేసి మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం. సో ఈ వాస్తవాలు, ఈ లెక్కలు గమనించాలి. లెక్కలు ఒక పక్క ఇలా ఉంటాయి, ఇవన్నీ గమనించకుండా నేను ఏం చెప్పినా నమ్ముతారని చెప్పేసి పర్యటనలు మరో పక్క చేస్తుంటారు. ఆ పర్యటనలో వీళ్ళ యొక్క రచ్చ రభస ఈ రకంగా కొనసాగుతుంటుంది. మధ్యలో ఎవరన్నా పాపం మూర్ఛొచ్చి పడిపోయినా, కళ్ళు తిరిగి పడిపోయినా పట్టించుకునే నాథుడే ఉండనటువంటి పరిస్థితి. వాళ్ళ మానాన వాళ్ళకి గాలి వదిలేసినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో జన సమీకరణ చేయటం, మాకు పెద్ద ఎత్తున జనం వచ్చారని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం. సరే, దాన్ని కూడా కాసేపు ఆమోదిద్దాం. ఆ చేష్టలేంటి, ఆ పిచ్చి చేష్టలేంటి, ఆ రకంగా హోటళ్ళ మీద పడి ధ్వంసం చేయటాలేంటి, ఆ పైకప్పులెక్కి హోటల్ పైకప్పులెక్కి డ్యాన్సులు వేసి వాళ్ళు ఎన్ని కూలగొట్టటాలు, వాళ్ళకి నష్టం చేకూర్చడం ఏంటి, అసలు ఏంటిది? అందుకే నేను చెప్పాను, సభ్య సమాజం చూడాలనుకోనటువంటి దృశ్యాలన్నీ మనకి ఈ పర్యటనలోనే కనిపిస్తాయి. సో ఇదంతా చూసిన తర్వాత, ఈ లెక్కలు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది, మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.